హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం చాలా తినే వాటిలో పురుగులు రావడం కానీ, చాక్లెట్ల పురుగు రావడం కానీ, బిస్కెట్ల పురుగు రావడం కానీ ఇలాంటివి చాలానే విన్నాం. కానీ విన్నప్పుడు ఏం జరిగిందంటే కొన్ని స్ప్రెడ్ అయ్యి ఎక్కువగా అయితే వాటిని కొనడం కూడా ఆపేయడం అనేది జరిగింది. మరికొన్ని ఏం చేసినాయంటే వాటిని ఇలాంటివి తెలిసిన ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి, వాటిని కూడా పబ్లిక్లో ఇల్లీగల్గా అమ్ముతున్నారని కాంటాక్ట్ కూడా వచ్చింది. అలాంటి వాళ్ళని కొన్ని ఏం చేసిందంటే గవర్నమెంట్ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే సేల్స్ మొత్తం ఆఫ్ చేయడం కానీ అలాంటివి చేసింది. కానీ ఇదేంటంటే మరి కంపెనీ చాక్లెట్లో పురుగులు ఉన్నాయని తెలుసుకొని డైరెక్ట్ దానికి ఆ కుటుంబానికి ఎవరైతే కొన్నారో ఆ కొన్న వాళ్ళకి 15,000 అమౌంట్ ప్లస్ 805 రూపాయలు చాక్లెట్ ప్యాక్ ఉంటుంది కదా, ఆ ప్యాక్ విలువతో సహా చెల్లించాలని కంపెనీకి అయితే డిమాండ్ చేసింది. అసలు ఇది ఎక్కడ జరిగింది, ఏ రకంగా జరిగింది, వీటి గురించి ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. అసలు ఏం జరిగిందంటే బెంగళూరులో ఒక అతను చాక్లెట్స్ తన భార్యకు చాక్లెట్ తీసుకెళ్దామని అనుకుని చాక్లెట్ అయితే ఒక సూపర్ మార్కెట్ నుంచి తీసుకెళ్లాడు. సూపర్ మార్కెట్ నుంచి హాస్పిటల్కి వాళ్ళ భార్యకు తినాలనిపించింది అని చెప్పి చాక్లెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మరుక్షణం ఆ చాక్లెట్ తింటూనే ఒక పక్క వాళ్ళ చాక్లెట్ ముక్క అటు పక్క పడ్డది అనమాట బాబు దగ్గర. బాబు పెదాం దగ్గర బుగ్గ మీద ఒక పురుగు పాకడం ఆమె చూసింది. ఆమె చూసి ఈ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తూనే చాక్లెట్లో ఒక పురుగు ఉండడం గమనించింది. ఇది తెలుసుకున్న అతను డైరెక్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈ చాక్లెట్లో పురుగులు ఉన్నాయని, కానీ ఆ సూపర్ వాటర్లో ఇది మాకు సంబంధం లేదు, ఇది పైనుంచి వచ్చింది, పైనుంచి వాళ్ళు పంపించారు, మేము ఇచ్చాము అని అన్నారు. కానీ దీనికి అతను ఒప్పుకోక 2021లో కేసు పెడితే అది ఇప్పటికీ రన్నింగ్ అయ్యి ఈ మధ్య అనేది కొలిక్కొచ్చింది. అసలు సుప్రీంకోర్టు ఏమని ఆర్డర్ ఇచ్చిందంటే ఇతను చాక్లెట్ కొన్నాడు, చాక్లెట్ మీద పురుగు మందులు కంపెనీ వారిది ఎందుకు వస్తుంది, అమ్మిన వారిది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కూడా వాళ్ళు చూసుకునేది లేదా అని చెప్పేసి కంపెనీని వదిలేసి అట్లా సూపర్ మార్కెట్లోకి ఇచ్చింది. కంపెనీ కూడా మాకేం సంబంధం, వాళ్ళు అమ్మకపోవడం వాళ్ళ స్ట్రాటజీ అంతే, మా దగ్గర నుంచి వాళ్ళకి పోయింది, వాళ్ళు సేల్స్ అవ్వడం అవ్వకపోవడం మాకు సంబంధం లేదని చెప్పి వాళ్ళ మీదకి అయితే నెట్టేసింది. కానీ ఈ సూపర్ మార్కెట్ ఏం చేసిందంటే మేము కట్టమని అడ్డం తిరిగింది. అలాగే కొద్ది రోజులు కేసు నడిచి సుప్రీంకోర్టు అయితే ఒకటి కీలకమైన నిర్ణయం ఇచ్చింది. అదేంటంటే వీళ్ళకు ఎవరైతే ఈ పురుగుల మందు వచ్చింది చాక్లెట్ తీసుకున్నారో వీళ్ళకు 15,000 రూపాయల అమౌంట్ ప్లస్ వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళకు ఆ హెల్త్ ఇష్యూస్ అమౌంట్, అది కాక వీళ్ళు చాక్లెట్ కొన్న 805 రూపీస్ ఈ మొత్తం అమౌంట్ ఈ సూపర్ మార్కెట్లే వాళ్ళ కుటుంబానికి ఇచ్చేటట్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇలా చేయడం ఎంతవరకు మంచిదంటే ఇలాంటి ఆలోచన తుప్పుపట్టిన ఏ అన్నా కానీ బయట వాళ్ళకి అమ్మాలనే ఆలోచన ఎవరికి వచ్చినా కూడా అలాంటిది ఆలోచన అనేది మానుకుంటారు అనమాట. ఎక్స్పైరీ డేట్ అయినవి కూడా ఒకసారి మనం కూడా చూసుకోకుండా తీసుకుంటాం. ఎప్పుడైనా సూపర్ మార్కెట్ కానీ లేకపోతే కిరాణా జనరల్ స్టోర్కి వెళ్ళినప్పుడు కానీ వాటి మీద ఎక్స్పైరీ డేట్ ఉందో లేదో ఒకసారి చూసుకొని బై చేయండి. అలాగే ఇలాంటి ఏమన్నా పురుగు పట్టిన ఉంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న సిబ్బందికి కానీ వాళ్ళకి పట్టించుకోకపోతే సూపర్ మార్కెట్లో కానీ మీరు తీసుకున్న ఐటమ్స్లో ఏమన్నా కానీ ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి ఎక్కువ కానొచ్చిందైతే దగ్గర ఉన్న పోలీస్ కానీ లేకపోతే ఫుడ్ కమిషన్ కానీ కంప్లైంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈరోజు టాపిక్. మరికొత్త టాపిక్తో నేను ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.